హాయ్ అండి. నార్మల్ బ్లౌజు స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ లైనింగ్ పీస్ తీసుకున్నాను. నాకైతే బ్లౌజ్ పీస్లో నాకు క్లాత్ అనేది మిగలలేదన్నమాట. అందుకని నేను వేరే లైనింగ్ పీస్ ఉంటే దాన్ని క్రాస్ బెల్ట్ కోసం కట్ చేసుకున్నాను. ఆ ఎక్స్ట్రా క్లాత్ని కింద పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ని అయితే ఇలా పైకి పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనం క్రాస్ బెల్ట్ వేసుకునేటప్పుడు రెండు సేమ్ ఒకే వైపు వచ్చేలాగా పెట్టుకొని వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మనకి ఏదో వస్తుందో చూసుకొని ఒకే సైడ్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. లేదంటే రెండు ఒకేలా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది, అది చూసుకొని వేసుకోవాలి. ఇలా నేను క్రాస్ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా లైనింగ్ మీద అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకొని ఫైనల్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్కి నాకు ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది తక్కువ వచ్చిందనమాట. దీనికి జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా నేను జాయింట్ వేసి పెట్టుకున్నాను. హ్యాండ్స్కి జాయింట్ అనేది వేసాను అనమాట. ఎటు సైడ్ అయితే మనం జాయింట్ వేసామో ఆ సైడ్ చూసుకొని హ్యాండ్కి హెమ్మింగ్ వేసుకుంటాం కదా, అందుకే ఫస్ట్ మనం పావించు ఖర్చు చూసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. హ్యాండ్కి మనం మార్క్ చేసుకుని నేనైతే 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను హెమ్మింగ్కి. స్టిచ్చింగ్కి హెమ్మింగ్కి రెండింటికి సరిపోతుంది అని చెప్పి పావించ్ ఖర్చు అయితే నేను ఒక చిన్న స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఫోల్డ్ చేసి. ఇప్పుడు మనం ఎక్కడికైతే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నామో అక్కడికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ లూజ్ కుట్ అనేది వేసేసుకుంటున్నాను. తర్వాత మనం హెమ్మింగ్ చేసుకొని ఆ కుట్ అనేది ఇప్పేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టినేసా. ఇంకా బ్యాక్ పార్ట్కి బెల్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ హెమ్మింగ్ వేసుకోవడానికి మనం బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ వేసుకుంటాము. దానికి ఇక్కడ సైడ్కి నేను 1/2 ఇంచ్ అయితే కట్ చేసాను అనమాట. బ్యాక్ పార్ట్ కొంచెం కట్ చేసుకొని అక్కడి నుంచి నేను బెల్ట్ అనేది వేసుకుంటున్నాను మనం హెమ్మింగ్ వేసుకోవడానికి. ఇది కూడా 1/4 ఇంచ్ ఉండేలాగా నేను స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి. 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది. 1/2 ఇంచ్ అట్లా ఏం అవసరం లేదు. 1/4 ఇంచ్ అయితే మనకి సరిపోతుంది అన్నమాట. నేనైతే 1/4 ఇంచే వేస్తాను. ఇట్లా దీన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నా, మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి అనమాట. ఇట్లా పైన స్టిచ్ వేసుకోవడం వల్ల మనం లూజ్ కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము హెమ్మింగ్ వేసేసుకోవచ్చు అనమాట. మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నా. మనకి రెండు ఒకే వైపు వచ్చేలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం అయితే నేను 2.35 ఇంచుకి అయితే మార్క్ చేసుకున్నాను. డాట్ వెడల్పు కోసం 2.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇట్లా పైకి 2.5 ఇంచుకి మార్క్ చేసుకొని సైడ్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మెయిన్ డాట్ కోసం. ఇప్పుడు సెకండ్ డాట్ అయితే వేసుకోవాలి. సెకండ్ డాట్కి ఇక్కడ నేను 2.5 ఇంచుకి మార్క్ చేసుకొని పొడవు వెడల్పు అయితే మనకి 1/4 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. థర్డ్ డాట్ కోసం ఇక్కడ మనకి మెయిన్ డాట్కి సెకండ్ డాట్కి మధ్యలో మిడిల్ పాయింట్ వస్తుంది కదా, ఆ మిడిల్ పాయింట్ మనం మార్క్ చేసుకొని థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. థర్డ్ డాట్ కూడా ఇక్కడ నేను 1/4 ఇంచ్ అయితే తీసుకున్నాను. మనకి షేప్ అనేది రావాలన్నమాట మనం డాట్ వేసినప్పుడు. రెండో వైపు కూడా సేమ్ ఇదేలాగానే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకోవాలి. సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ ఈ డాట్స్ అనేవి కరెక్ట్గా వేస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. అది చూసి వేసుకోవాలి. మనకి ఆల్తి బ్లౌజ్ ఉంటుంది కదా, ఆల్తి బ్లౌజ్ తీసుకొని దాంట్లో ఎట్లా మనకి డాట్స్ వెడల్పు ఎంత ఉందా అనేసి చూసి వేసుకోండి. నాకైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట. షేప్ ఎంత బాగా వస్తే మనకి బ్లౌజ్ అంత నీట్గా ఉంటుంది అనమాట. అది చూసి మనం డాట్స్ వేసుకునేటప్పుడు నీట్గా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేస్తున్నా. ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ కొంచెం ఫోల్డ్ చేసినట్టు పెట్టుకొని షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకోండి. మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాక మనకి బ్యాక్ పార్ట్కి సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సెకండ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ బ్లౌజే కాబట్టి నేను లోడింగ్ అయితే వేయట్లేదు. స్టిచ్చింగ్ వేసుకొని ఇట్లా పైన షేప్ బెల్ట్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, లోడింగ్ వేయలేదు కాబట్టి. ఇంకా వైపు కూడా మనకి ఇట్లా మెయిన్ డాట్ అనేది కొంచెం ఫోల్డ్ చేసినట్టు లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఉందా లేదా
చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే మనం ఇట్లా ఎక్స్ట్రా ఒక కుట్టు అనేది పైకి ఒక్కరో కొంచెం పెంచి వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇట్లా పైన ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి లోపల క్రాస్ బెల్ట్ అనేది కదలకుండా క్లాత్ అనేది కిందకి ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే కాజా బెల్ట్ వేస్తున్నా. ఇది లోపలికి పెట్టేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకొని పైకి ఇలా మనకు 3 ఫోల్డ్స్ అయితే నేను ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. 3 ఫోల్డ్స్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది అన్నమాట బెల్ట్ అనేది. అందుకని 3 ఫోల్డ్స్ వేసి స్టిచ్చింగ్ అనేది వేసుకున్నా. ఊక్స్ బెల్ట్ కూడా అంతే. ఊక్స్ బెల్ట్ అయితే ఇట్లా పైన పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకొని సైడ్కి పైన వచ్చేలా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మొత్తం కట్ చేసి ఇలా 3 ఫోల్డ్స్ ఫోల్డ్ చేసుకొని చివరికి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనకి ఊక్స్ బెల్ట్ అనమాట. ఇట్లా చివరిగా ఒక్క రఫ్ చేసుకుంటే సరిపోతుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు రెండు సమానంగా ఉందా లేదా చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేస్తాం అనమాట. మనం 1/2 ఇంచ్ అయితే ఖర్చు వదులుకున్నాం కదా షోల్డర్ జాయింట్కి, ఆ జాయింట్ వేస్తున్నాను 1/2 ఇంచ్ ఖర్చు చూసుకొని. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. దానికి మిడిల్ మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా మిడిల్ పాయింట్కి, ఆ మిడిల్ పాయింట్ నుంచి పెట్టుకొని వన్ సైడ్కి ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని అయితే లాగినట్టు అయితే హ్యాండ్స్ స్టిచ్ చేసుకోకూడదు. హ్యాండ్స్ని అడ్జస్ట్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే 2 సైడ్స్ జాయింట్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట, డబుల్ స్టిచ్. ఇక్కడైతే అదిలాగా నేను 2 వైపులో హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్నాను, జాయింట్ చేసాను. ఇప్పుడైతే మనం నెక్కి పైపింగ్ వేయాలి కదా, అందుకోసం క్రాస్ పీస్లు అయితే తీసుకున్నాను. నాకైతే ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదు, అందుకే చిన్న పీసులు అయితే తీసుకున్నాను అనమాట. అన్ని క్రాస్ పీసులు కట్ చేసుకుని అన్ని చిన్న పీసులు అయితే వచ్చాయి. ఇంకా అన్నీ జాయింట్ చేసుకున్నాను. క్రాస్గా జాయింట్ చేసుకొని మనకు వన్ సైడ్ చిన్నగా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి పైపింగ్ కోసము. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా వన్ సైడు, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హుక్స్ల బెల్ట్ ఉంటుంది కదా, హుక్స్ల బెల్ట్ కాడ నుంచి మనకి 1/2 ఇంచ్ ఖర్చుతో మొత్తం అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా ఇదేలాగా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మనకి పైపింగ్ వేసేటప్పుడు క్రాస్ పీస్లో తీసుకోండి. క్రాస్ పీస్లో అయితేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసుకొని లోపలికి చివరిలో రఫ్ ఇచ్చుకొని మొత్తం కూడా మనకి ఎంత ఫోల్డింగ్ అయితే కావాలో పైపింగ్ అంత ఫోల్డింగ్తో పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. చుట్టూ కూడా పైపింగ్ వేయడం అయితే అయిపోయింది. ఈ చివరి కూడా మనకి కొద్దిగా క్లాత్ అనేది ఉంటుంది కదా, అది లోపలికి ఫోల్డ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనము బ్లౌజ్ జాయింట్స్ కోసం అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ ఎంత ఉంది, మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉందని చూసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి 7:30 అనమాట. 7:30కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడైతే మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడే మనం ఎంత ఖర్చు తీసుకుంటామో అంత ఖర్చు అయితే బ్యాక్ పార్ట్లో 2 సైడ్స్ అంత ఖర్చు తీసుకోవాలి. అంత ఖర్చుకి మార్క్ చేసుకొని మనకి హుక్స్ వైపు ఎంత ఖర్చు ఉంది, కాజా వైపు ఎంత ఖర్చు ఉందని బ్లౌజ్లో చూసి మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్స్ అన్ని ఇట్లా కలుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనం మార్క్ చేసుకునేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలన్నమాట, అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 4 స్టిచ్చెస్ అయితే వేస్తున్నా బ్లౌజ్కి. ఫైనల్గా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తం ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా రెండో వైపు కూడా ఇట్లా మనం మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి, ఆ 2 మార్కింగ్స్ అనేవి సమానంగా వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. నేనైతే 2 సైడ్స్ కూడా ఇక్కడ 4 స్టిచ్చింగ్స్ అయితే వేసేసుకున్నాను. మనకి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ టైట్ అయినా విప్పుకోవడానికి. ఇప్పుడు చివరిగా ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి.
బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ టక్స్ వస్తాయి కదా, ఆ టక్స్ వేసుకోవడానికి మనకి ఊక్సుల వైపు నుంచి మొత్తం కాజా వైపు దాకా బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని మనకి చూసుకోవాలి బ్లౌజ్ ఎంత లెంత్ ఉందనేసి. నాకు ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందనమాట డబల్ ఫోల్డ్ మీద. అంటే ఒక్కొక్క డాట్కి మనకి 1 ఇంచ్ అన్నమాట. ఇప్పుడు మధ్యలోకి ఇట్లా టేప్ ఇలా పెట్టేసుకొని మిడిల్ నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి డాట్స్ మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనకి 1 ఇంచ్ వచ్చింది కదా, 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని 4 ఇంచ్కి పొడవు అనేది పెట్టుకొని ఇట్లా డాట్ అనేది వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అంతే. ఇటు సైడ్ కూడా మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని 4 ఇంచ్కి పెట్టుకొని డాట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ కూడా ఇలా డాట్స్ అనేది వేసుకోవాలి. డాట్స్ వేసుకున్నాం కదా, ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మనకి ఆల్తి బ్లౌజ్కి మన కుట్టిన బ్లౌజ్కి సరిపోయిందా లేదా లెంత్ అని ఒకసారి చూసి పెట్టుకోవాలన్నమాట. కస్టమర్స్ బ్లౌజ్ అయితే ఇలా నీట్గా తీసి పెట్టుకోవాలి, అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కాజల్ అయితే స్టిచ్ చేస్తున్నా, నేను స్టిచ్చింగ్తోనే వేసేస్తాను అనమాట. నార్మల్ బ్లౌజ్ కదా, అదే లైనింగ్ బ్లౌజ్ అయితే నేను చేతి పని చేసుకుంటాను. ఇక్కడ నార్మల్ బ్లౌజే కాబట్టి ఇట్లా స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను కాజాలకి. నేను చూపించిన విధంగా ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీరు చేసుకున్నారంటే త్వరగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది. నాకైతే 30 మినిట్స్ 40 మినిట్స్ లోపే ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. బిగినర్స్ అయితే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ అనేది చేయండి, మీకు స్టిచ్చింగ్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.